ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు 5వ వార్డులో సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని సంగాపూర్ మస్జిద్ నుంచి ఎండి షకీల్, ఎండి ఆఫీస్ నుంచి మెయిన్ రోడ్ అప్పర్ ప్రైమరీ స్కూల్, మైనార్టీ హాస్టల్ వరకు సంగాపూర్ లో డ్రై డే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై దోమల వల్ల వచ్చే వ్యాధుల పట్ల డాక్టర్ బల్వీర్ సింగ్ అవగాహన కల్పించారు. మురుగునీటి గింటల్లో, మురుగునీటి కాలువల్లోనూ దోమల నిర్మూలనకై డెమోఫాసెల్ యాంటీ నిర్మూలన మందు పిచికారీ చేయడం జరిగింది. వర్షాకాలంలో ముఖ్యంగా మురుగునీటికి గుంటల్లో దోమలు గుడ్లు పెట్టి లార్వాలు తయారై అనేక రకాలైన రోగాలను ప్రబలుతాయన్నారు. మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, కలరా, టైఫాయిడ్ లాంటి అనేక ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతాయన్నారు. మనమందరం జాగ్రత్తగా ఉంటే మనకు రోగాలు దరిచేరవని, ఇంట్లో దోమలు రాకుండా కిటికీలకు, దర్వాజలకు దోమతెరలు వాడాలని, మనం ఇంట్లో నిద్రించే సమయంలో ఓడమాస్, గుడ్ నైట్ వాడుకొని ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని మనం తినే ఆహారం వేడివేడి పదార్థాలు తినాలని, రోడ్డుపై లభించే ఆహార పదార్థాలు అసలు తినకూడదని తెలిపారు. నీటిని వేడి చేసుకుని తాగాలని తెలిపారు. జ్వరం కానీ ఏ ఇతర సమస్యలున్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చిగురుపల్లి వైద్యాధికారి డాక్టర్ బల్వీర్ సింగ్ తెలిపారు. ఇంటి లోపట, ఇంటి పరిసరాల్లో ఏమైనా టైర్ పనికిరాని వస్తువులు, మురుగునీటి గుంటలు లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 5వ వార్డు కౌన్సిలర్ శ్యామల మల్లేష్ యాదవ్, గజ్వేల్ డివిజన్ ఎపిడమిక్ సెల్ సభ్యులు దేవసని వాసుదేవ్, డి నాగరాజు, హెల్త్ అసిస్టెంట్ ఎన్ రమేష్, ఫీల్డ్ వర్కర్ ఏఎన్ఎం దీవెనమ్మ, ఆశా వర్కర్లు జుబేదా బేగం, రీసెర్చ్ పర్సన్ రజనీ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు సంగాపూర్లో గవర్నమెంట్ హాస్పిటల్, మన గజ్వేల్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ నుండి డాక్టర్స్ రావడం జరిగింది. మొత్తం డ్రైనేజ్ ఏడ నీరు నిల్వ ఉందో అక్కడ అందరి నీరు నిల్వ ఉన్న దగ్గర స్ప్రే చేయించడం జరిగింది. అలాగే మా సంగాపూర్ విలేజ్లో డ్రైనేజ్ చాలా ప్రాబ్లం ఉన్నది. ఎన్నోసార్లు మేము మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు ఆ ఇబ్బంది వల్ల చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు సంగాపూర్లో ఇప్పటికీ టైఫాయిడ్ జ్వరాలు, మలేరియా జ్వరాలు ఒక 20 మెంబర్స్కి ఉన్నాయి. ఆ ఏరియా సర్వే చేసి మన డాక్టర్ బల్వీర్ సింగ్ గారు, ఏరియా ఆఫీసర్ గారు రావడం జరిగింది. మొత్తం చుట్టూ తిరిగి స్ప్రే చేశారు. ఈరోజు సంగాపూర్ గ్రామంలో మన క్యాంప్ నిర్వహణ జరిగింది. ఈరోజు మనకి ఆశా కార్యకర్త, ఏఎన్ఎం, ఎంఎల్ఎస్పి, హెచ్ఈఓ వాసు, నాగరాజు, టీం అంతా మొత్తం ఈరోజు మనం సంగాపూర్ గ్రామంలో ప్రతి వాడకి, గల్లీకి ఈ డ్రైనేజ్ సిస్టమ్, శానిటేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఇక్కడ వచ్చిన తర్వాత చాలామందికి ఇక్కడ ఒక 10 మందికి జ్వరాలు ఉంటే మేమంతా క్యాంప్ పెట్టి వీళ్ళకి టైఫాయిడ్ టెస్ట్, మలేరియా టెస్ట్, డెంగ్యూ టెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఫీవర్ 2-3 రోజులు ఎక్కువ ఉంటే వాళ్ళకి డిహెచ్లో కూడా పంపడం జరిగింది మనకి. ప్లస్ ఈ శానిటేషన్ ఇక్కడ సంగాపూర్లో కొంచెం బాగలేదు. ఇక్కడ దీనివల్ల బాగా దోమలు బాగా ఎక్కువ పెరిగి ఇక్కడ జనాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో చిన్న విజ్ఞత ఏంటంటే మన డ్రైనేజ్ సిస్టమ్స్ శానిటేషన్ స్ప్రేయింగ్ చేసుకుంటా, మోరింగ్ ఉన్న చూడ కాల బాల్స్ వేసుకుంటా మనకి ఈ దోమల్ని అరికట్టకపోతే మనకి ఇంకా చాలా ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం నుంచి మనం బయట పెట్టాలంటే మన ఆశా కార్యకర్త అందరు క్యాంప్ కూడా ఈరోజు పెట్టింది. వారం నుంచి జరుగుతుంది. వచ్చిన ఫీవర్ కేసులో వాళ్ళు కూడా మేము కరెక్ట్గా మానిటరింగ్ చేసి వాళ్ళకి దీంట్లో కూడా వాటర్ స్టాండర్డ్ కావద్దు. డెంగ్యూ నుంచి డెంగ్యూ వల్ల, మలేరియా వల్ల మనం ఎట్లా కాపాడుకోవచ్చు, ఇంటి లోపల వచ్చే దోమలతో ఎట్లా మనం కాపాడుకోవాలి, ఇంటి బయట దోమలతో ఎట్లా కాపాడుకోవాలి, మనందరికీ సలహాలు ఇచ్చడం జరిగింది. సో ఏం లేదు, ఇక్కడ మన శానిటేషన్ విషయంలో చాలా పూర్వం ఉన్నది. దీనికి కొంచెం సెట్ చేయాలని చెప్పి చిన్న వ్యక్తికి రిక్వెస్ట్ చేస్తారు. అయితే అందరికీ మనం మంచి చేయమని మనం